పాడైపోతుందన్నా, ఆత్మీయులు పాడైపోతారన్నా, దేవుడి నామానికి అవమానం కలుగుతుందన్నా, సేవా సంబంధమైన విషయాలు ఒక్క తప్పు చేసిన దేవుడు ఎన్నటికీ ఊరుకోడండి. ఒక వ్యక్తి జీవితంలో, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో లోపం ఉంటే దాన్ని మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడు, వేచి చూస్తాడు. దేవుడు మోషే ఒక పరిపూర్ణుడు కావాలని, తన చిత్తం నెరవేర్చగలని స్థితిలోకి రావాలని 80 సంవత్సరాలు తన వ్యక్తిగత లోపాల విషయంలో వేచి ఉన్నాడు. కానీ ప్రజలందరూ 8వ దినాన తన బిడ్డకు సున్నతి చేస్తామంటే మోషే తన కుమారుడికి 8వ రోజున సున్నతి చేయలేదని సత్రంలో మోషేను దేవుడు చంపజూచిన మాట రాయబడి ఉంది. చంపడానికి కూడా వెనక్కి తీయలేదండి దేవుడు. 80 years వేచి చూచావు కదా దేవా, ఈ చిన్న తప్పుని క్షమించవా అంటే, వ్యక్తిగత లోపాన్ని నేను వేచి చూస్తాను క్షమించడానికి, కానీ దేవుడి నామానికి అవమానకరంగా సేవ పాడైపోయేట మీ ప్రవక్తలు ఉంటే మాత్రం నేను ఎన్నటికీ ఊరుకోనంటాడు ఆయన. దేవుని ప్రజలారా, నా దేవుడు చెప్పే మాట ఒకటి, నీ వ్యక్తిగత లోపాన్ని మార్చుకోవడానికి దేవుడు వేచి ఉన్నాడు.